హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ హిందీ గురు నరేష్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ గురు ఎన్కే. ఈరోజు ఈ వీడియోలో మనం రిమ్జిమ్ 3 అంటే ఎన్సిఆర్టి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి పార్ట్ 7th లెసన్ యొక్క బందర్ బాంట్ ఎక్సర్సైజ్ పార్ట్ అయితే చెప్పుకోబోతున్నాము. దీనికి ముందు ప్రీవియస్ వీడియోలో అంటే పార్ట్ 1లో మనం బందర్ బాంట్ యొక్క రీడింగ్ అండ్ అలానే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అయితే చెప్పుకోవడం జరిగింది. సో ఈరోజు మనం ఈ పార్ట్లో ఎక్సర్సైజ్ చెప్పుకుందాం. సో పిల్లలు, ఫస్ట్ మీరు ఎక్సర్సైజ్ చెప్పుకునే ముందు మీ టెక్స్ట్ బుక్ అలానే మీ రఫ్ నోట్స్ అండ్ మీ రైటింగ్ మెటీరియల్ అంటే పెన్ ఆర్ పెన్సిల్ అవి మీ దగ్గర పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే ఎక్సర్సైజ్ పార్ట్లో పేజ్ నెంబర్ 59 అనేది ఓపెన్ చేయండి. సో దీన్ని ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చెప్పుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్, లడాయి झगड़ा. దీనిలో दोनों बिल्लियों के बीच झगड़े की जड़ क्या थी? उनके झगड़े का हल कैसे निकाला गया? అంటే ఆ రెండు పిల్లుల మధ్యలో అసలు గొడవ రావడానికి కారణం అనేది ఏంటి, అండ్ అలానే ఆ గొడవ అనేది ఆగిపోవడానికి ఎలా దారి కనిపించింది, అంటే ఎలా సాల్వ్ అయింది ఆ గొడవ. ఓకే, సో దాని ఆన్సర్ दोनों बिल्लियों के बीच झगड़े की जड़ थी रोटी का एक टुकड़ा. ఆ రెండు పిల్లుల మధ్యలో ఆ గొడవ రావడానికి కారణం ఏంటి? ఒక రొట్టె ముక్క. दोनों का कहना था రోటీ మేరీ హే. అసలు గొడవ ఏంటి? ఇద్దరు కూడా ఒకే మాట అంటున్నారు, ఏమని? ఈ రొట్టె నాది అని చెప్పి. సో దానికి ఆన్సర్, సెకండ్ దానికి ఆన్సర్ ఏంటంటే ఉన్కా झगड़ा देखकर ఏక్ బందర్ వహా ఆ గయా. వాళ్ళు గొడవ ఆడుకోవడం చూసి ఒక కోతి అయితే అక్కడికి వచ్చింది. ఉస్నే రోటీ కో దో హిస్సో మే తోడ్కర్ ఏక్ తరాజు కే దోనో పలడో మే రఖ్ దియా. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ రొట్టె ముక్క తీసుకుని దాన్ని రెండు భాగాలుగా విరిచి ఒక తరాజు అంటే ఒక తక్కెళ్ళలో రెండు పలడాలు అంటే రెండు సైడ్లు కూడా పెట్టడం అయితే జరిగింది. ఫిర్ ఉస్నే దేఖా ఏక్ పలడా నీచే హో గయా और दूसरा ऊपर. ఆ తర్వాత అక్కడ ఏం గమనించింది కోతి? ఒక ప్లేట్ డౌన్ కుంది, ఒక ప్లేట్ అప్ కుంది. సో అప్పుడు ఏం చేసింది? పలడా బరాబర్ కర్నే కే చక్కర్ మే వహ రోటీ తోడ్ తోడ్కర్ ఖానే లగా. ఆ పల్లడాన్ని అంటే ఆ వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికి రొట్టె ముక్కల్లో కొంచెం కొంచెంగా తినడం అయితే స్టార్ట్ చేసింది ఆ కోతి. థోడీ దేర్ మే హీ వహ పూరీ రోటీ ఖా గయా. కొంచెం సేపు గడిచేసరికి ఆ రొట్టె మొత్తం ఆ కోతే తినేసింది. రోటీ ఖతం హోతే హీ దోనో బిల్లియోं के बीच का झगड़ा भी खत्म हो गया. రొట్టి అయిపోగానే ఇక ఈ పిల్లుల మధ్యలో గొడవ కూడా ఫినిష్ అయిపోయింది. ఓకే, ఇది మీ నోట్బుక్స్లో అయితే రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తుమ్ కిస్ కిస్కే సాత్ అక్సర్ జగడతే హో. అంటే మీరు ఎప్పుడైనా ఇంట్లో గొడవ పడితే ఎవరెవరితో గొడవ పడతారు? జగడతే సమయ తుమ్ క్యా క్యా కర్తే హో. గొడవ పడేటప్పుడు మీరు ఏమేం చేస్తారు? జబ్ తుమ్ కిసీ సే జగడతే హో తో తుమ్హారా ఫైసలా కౌన్ కర్వాతా హై. మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా గొడవ పడుతున్నప్పుడు ఇంట్లో, అప్పుడు దానికి నిర్ణయం, ఫైసలా అంటే డెసిషన్ అనేది ఎవరు చెప్తారు? సో దానికి ఆన్సర్ ఇలా రాయొచ్చు, मैं अक्सर अपने भाई बहनों से झगड़ता हूँ. నేను నిత్యము నా అన్న చెల్లెళ్ళతో కానీ అక్క తమ్ముళ్ళతో కానీ గొడవ ఆడుతూ ఉంటాను. झगड़ते समय मैं उनके बाल पकड़ लेता हूँ. గొడవ పడేటప్పుడు నేను వాళ్ళ జుట్టు పీకేయడము, గోరులతో రక్కేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో నేను వాళ్ళ జుట్టు పట్టేసుకుంటాను. ఉన్కి చీజే ఫేక్నే లగ్తా హూ. వాళ్ళ యొక్క వస్తువుల్ని అటు ఇటు విసిరేస్తాను, చల్లా చెదురు చేస్తాను. హమారే झगड़े का फैसला పితాజీ కర్తే హై. మేము గొడవాడే టైంలో నాన్నగారు వచ్చి రెండు తగిలించి ఆయన అయితే గొడవని సాల్వ్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్స్, झूले. लेह में लोग एक दूसरे से मिलने पर एक दूसरे को झूले कहते हैं. అంటే లే లదాఖ్ అని చెప్పి మన భారతదేశంలోనే ఒక స్టేట్ అనేది ఉంది, ఎక్కడో
హిమాలయాల సైడ్ అటు సైడ్ ఉందన్నమాట, జమ్మూ కాశ్మీర్ దాటి వెళ్ళిన తర్వాత. సో అక్కడ మనుషులు ఒకరినొకరు కలిసినప్పుడు లైక్ మనం హాయ్ చెప్పుకుంటాం కదా, అలాగే వాళ్ళు झूले झूले అని చెప్పుకుంటారనమాట. ఓకే, మిల్నే పర్ దోనో బిల్లియాं ఏక్ దూసరే కో నమస్తే कहती हैं. ఎలా అయితే మన ఈ కథలో ఈ పిల్లులు రెండు ఎదురైనప్పుడు నమస్తే బెహన్ నమస్తే బిల్లి బెహన్ అని చెప్పుకున్నాయో, అదే విధంగా అక్కడ మనుషులు, లేహ్ లదాఖ్లో మనుషులు झूले झूले అని చెప్పుకుంటారు. సో క్వశ్చన్ ఏంటంటే, తుమ్ ఇన్ లోగోं से मिलने पर क्या कहते हो, అంటే మీరు వీళ్ళతో కలిసినప్పుడు మీరు వాళ్ళని ఎలా పలకరిస్తారు? ఎవరెవరిని? తుమ్హారీ సహేలీ యా దోస్త్, తుమ్హారే శిక్షక్, తుమ్హారీ దాది నాని, తుమ్హారే బడే భాయ్ బెహన్. మీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు, మీ టీచర్స్ని కలిసినప్పుడు, మీ అమ్మమ్మ లేదా నానమ్మ వాళ్ళని కలిసినప్పుడు, అండ్ అలానే మీకంటే పెద్దవాళ్ళైన అక్కలు అన్నయ్యలు వాళ్ళని కలిసినప్పుడు ఎలా పలకరిస్తారు? ఫ్రెండ్స్ని అయితే హాయ్ హలో అని పలకరిస్తారు. శిక్షక్ అంటే టీచర్స్ని కలిసినప్పుడు నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి విష్ చేస్తారు. నానమ్మ అమ్మమ్మ కలిసినప్పుడు ప్రణామ్, చరణ్ స్పర్శ్ అంటే నమస్కారం చేసి, రెండు చేతులు జోడించి నమస్కారం చేసి కాళ్ళకి దండం పెడతారు. అండ్ తుమారే బడే భాయ్ బెహన్, మీకంటే పెద్దవాళ్ళైన అక్కలు కానీ అన్నయ్యలు కానీ వాళ్ళకైతే నమస్తే కానీ లేదా గుడ్ మార్నింగ్ కానీ చెప్పి విష్ చేస్తారు. ఇవి కాకుండా మీరు ఇంకేదైనా వేరే విధంగా విష్ చేస్తారు అన్నట్టయితే అది కూడా దీని కంటిన్యూషన్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అబ్ పతా లగాओ कि तुम्हारे साथी कक्षा में कितने अलग अलग तरीकों से नमस्ते कहते हैं. సో మీ క్లాస్మేట్స్లో అంటే మీ ఫ్రెండ్స్లో మీ క్లాస్మేట్స్లో వేరే వేరే పిల్లలు ఏ రకంగా ఒకళ్ళనొకళ్ళు విష్ చేసుకుంటారు. సో దానికి మీరు స్వయం కరు అంటే మీరు ఓన్గా అనేది మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తుమ్హే క్యా లగ్తా హై అంటే మీకు ఏమనిపిస్తుంది? అగర్ బందర్ బీచ్ మే నహీ ఆతా తో తుమ్హారీ రాయ్ మే రోటీ కిస్ బిల్లి కో మిల్నీ చాహియే థీ. ఒకవేళ ఆ కోతి అనేది మధ్యలోకి వచ్చి ఈ పంపకాలు అనేది చేయకపోతే ఈ రొట్టె అసలు ఏ పిల్లికైతే దొరకాలి? సో దీనికి కూడా మీరు అంటే మీరు యాజ్ ఎ జడ్జ్ మీరు డెసిజన్ తీసుకోవాలన్నమాట. సో అది మీ ఓన్ వర్డ్స్లో మీ ఆన్సర్ అయితే ఈ క్వశ్చన్కి అయితే రాయండి. నెక్స్ట్ పేజ్, बंदर ने बिल्लियों से यह सवाल क्यों पूछा होगा कि उन्होंने रोटी एक आंख से देखी थी या दोनों आंखों से, एक टांग से झपटी थी या दोनों टांगों से. సో ఈ పేజ్కి ఉన్న ఆన్సర్స్ మనం నెక్స్ట్ స్లైడ్స్లో అయితే చెప్పుకుందాము. बंदर ने बिल्लियों से यह सवाल क्यों पूछा होगा कि उन्होंने एक आंख से देखी थी या दोनों आंखों से, एक टांग से झपटी थी या दोनों टांगों से. దీనికి ఆన్సర్, ऐसे सवाल पूछने के पीछे उसकी यही मंशा रही होगी कि वह बिल्लियों को भरोसा दिला सके कि वह उनके साथ पूरा पूरा न्याय करेगा. ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వెనక ఆ కోతి మనసులో దాగున్న రహస్యం ఏమిటి అంటే, అది ఈ పిల్లులు రెండిటికి కూడా సరైన సమానమైన న్యాయం చేస్తుందని నమ్మకం కలిగించడానికే అలాంటి క్వశ్చన్స్ అయితే అడిగిందనమాట కోతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, बंदर बांट कहानी का शीर्षक बंदर बांट क्यों है? तुम नाटक को क्या नाम देना चाहोगे? जो शीर्षक तुमने दिया उसे सोचने का कारण बताओ. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఫస్ట్ది ఏంటి? ఈ కహాని అంటే ఈ స్టోరీ యొక్క టైటిల్ బందర్ బాంట్ అని ఎందుకు పెట్టారు? దానికి ఆన్సర్ ఇలా ఉంది, క్యూంకి బందర్ రోటీ కా బంట్వారా కర్తా హై. ఎందుకంటే కోతి ఆ రొట్టెని పంపకాలు చేస్తుంది. బట్వారా అంటే పంచడం. సో ఆ రొట్టె పంపకం అనేది ఈ స్టోరీలో కోతి చేస్తుంది, అందుకనే బందర్ బాంట్ అని పెట్టారు. बराबर बांटने के चक्कर में वह पूरी रोटी खा जाता है. సమానంగా పంచుతాను పంచుతాను అని చెప్పి
ఆ కోతి తానే ఆ రొట్టె మొత్తం తినేస్తుంది. బిల్లియా దేఖ్తీ రహ జాతీ హై. ఇక ఆ పిల్లులైతే చూస్తూ ఉండిపోతాయి. సో అందుకే ఈ స్టోరీ పేరు కోతి పంపకం, అంటే కోతి చేసిన పంపకం అని పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తుమ్ నాటక్ కో క్యా నామ్ దేనా చాహోగి? అంటే ఒకవేళ మిమ్మల్ని ఏదైనా వేరే పేరు పెట్టమంటే మీరు ఏ పేరు పెడతారు? దానికి మీరు ఇది రాసుకోవచ్చు. దో కే జగడే మే తీసరే కో లాభ్, అంటే ఇద్దరు కొట్టుకుంటుంటే మూడో వ్యక్తికి లాభం కలుగుతుంది అని. సో మీరు మీ రియల్ లైఫ్లో మీ క్లాస్లో ఎవరైనా ఎవరితో అయినా గొడవ పడుతుంటే కూడా మూడో వ్యక్తి వెళ్ళి ఆపితే ఆ మూడో వ్యక్తి ఒక్కొక్కసారి లాభం పొందుతాడు, చూసే ఉండుంటారు అవునా? సో ఈ పేరైతే పెట్టుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, जो शीर्षक तुमने दिया उसे सोचने का कारण बताओ. మీరు పెట్టిన ఈ టైటిల్ ఎందుకు పెట్టారా అనేది ఆ కారణం అయితే మీరు చెప్పాలి. ఏంటి ఇక్కడ? బిల్లియా రోటీ కో లేకర్ झगड़ा करती हैं. పిల్లులైతే ఆ రొట్టె ముక్క కోసం గొడవ పడుతూ ఉంటాయి. దోనో పూరీ రోటీ అకేలీ ఖానా చాహతీ హై. ఇద్దరు కూడా ఆ మొత్తం రొట్టెని ఒక్కళ్ళే తినేయాలని ఆలోచిస్తున్నారు. ఇసీ బీచ్ ఏక్ బందర్ వహా ఆతా హై. ఈ గ్యాప్లోనే అక్కడికి ఒక కోతి అనేది వచ్చి పడుతుంది. వహ కహతా హై రోటీ ముझे दे दो. ఆ కోతి ఏమంటుంది? ఈ రొట్టెనైతే నాకు ఇవ్వండి. मैं दोनों के बीच बराबर बांट दूंगा. నేను మీ ఇద్దరి మధ్యలో సరిగ్గా సమానంగా పంచి వేస్తాను. బరాబర్ బాంటనే కే చక్కర్ మే వహ పూరీ రోటీ ఖా జాతా హై. సమానంగా పంచుతానని చెప్పి ఆ పూర్తి రొట్టెని ఆ కోతే తినేస్తుంది. ఇస్ ప్రకార్ దో కే झगड़े में ఉసే లాభ్ హో జాతా హై. ఈ విధంగా ఆ పిల్లులు అంటే ఆ రెండు పిల్లులు కొట్టుకోవడం వల్ల ఈ కోతికి పూర్తి లాభం అయితే దక్కేస్తుంది. సో అందుకే కహానీ పేరు దో కే జగడే మే తీసరే కో లాభ్ అని పెట్టొచ్చు. నెక్స్ట్, మాప్ తోల్. बंदर ने रोटी बराबर बांटने के लिए तराजू का इस्तेमाल किया. ఆ రొట్టెని పంచడానికి ఈ కోతి అయితే వేయింగ్ మిషన్ అంటే తక్కెడిని వాడింది. तराजू का इस्तेमाल चीजों को तोलने के लिए करते हैं. వేయింగ్ మిషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? వస్తువుల్ని కొలవడానికి అవునా? नीचे दी गई चीजों में से किन चीजों को तोलकर खरीदा जाता है. ఈ కింద ఉన్న పిక్చర్స్ లో ఏ వస్తువుల్ని కొలిచి తీసుకుంటారు అంటే బరువు వేసి తీసుకుంటారు, వెయిట్ చూసి తీసుకుంటారు. దేని దేన్ని? ఆన్సర్లో కర్బూజా, తర్బూజ్, సంత్రా, చావల్ అండ్ కేలా. ఇది కూడా ఉంది, రాసుకోండి. ఓకే, కర్బూజా అంటే మస్క్ మెలన్, తర్బూజ్ అంటే వాటర్ మెలన్, కేలా అంటే బనానాస్, చావల్ అంటే రైస్ అండ్ సంత్రా అంటే ఆరెంజెస్ అన్నమాట. ఓకే, ఆ పిక్చర్ ఇక్కడ ఇచ్చలేదు, మీరైతే రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, तोलते वक्त एक पलड़े में तोली जाने वाली चीज रखी जाती है और दूसरे में तोलने के लिए बाट. అంటే కొలిచేటప్పుడు ఒక దాంట్లో అయితే మీకు ఏ వస్తువు కావాలో ఆ వస్తువుని పెడతారు, రెండో సైడ్ ఏం పెడతారు? వెయిట్ పెడతారు అవునా? బాట్ అంటే వెయిట్, తూకం రాళ్ళు అంటారు కదా, అదనమాట. बाट किस धातु या चीज का बना होता है. ఆ తూకం రాళ్ళు అనేది ఏ వస్తువుతో తయారు చేసి ఉంటుంది? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే बाट లోహే యా పీతల్ కా బనా హోతా హై. ఆ వెయిట్ అనేది ఐదర్ ఐరన్ లేదంటే బ్రాస్, ఇత్తడితో తయారు చేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 61 పేజ్ ఓపెన్ చేయండి పిల్లలు. వాటి ఆన్సర్స్ అయితే మనం ఇప్పుడు చెప్పుకుందాము. बाट तोली जाने वाली चीज का वजन बताता है. అంటే ఆ తూకం రాళ్ళు మనం ఏ వస్తువును కొలుస్తున్నామో దాని యొక్క వెయిట్ అయితే చెప్తుంది. వజన్ కిలోగ్రామ్ యా గ్రామ్ మే బతాయా జాతా హై. వెయిట్ అనేది కిలోగ్రామ్స్ లో కానీ లేదా గ్రామ్స్ లో కానీ చెప్పబడుతుంది. పతా కరో బాజార్ మే కితనే కిలోగ్రామ్ యా గ్రామ్ కే బట్టే మిల్తే హై. మీరు కనుక్కోండి మార్కెట్లో ఎన్ని కిలోగ్రామ్స్ యొక్క వెయిట్స్ అనేవి
అందుబాటులో ఉంటాయి. ఎవరెవరి దగ్గర కనుక్కోవచ్చు? ఫల్ వాలే అంటే ఫ్రూట్ సెల్లర్, సబ్జీ వాలే అంటే వెజిటేబుల్ సెల్లర్, యా పర్చూన్ కి దుకాన్ సే పతా కర్ సక్తే హై. పర్చూన్ కి దుకాన్ అంటే కిరాణా స్టోర్ అంటారు కదా, నిత్యావసర సరుకులు తీసుకునేది జనరల్ స్టోర్. సో దాన్ని పర్చూన్ కి దుకాన్ అంటారు. అక్కడ ఏమేమి రాళ్ళు ఉంటాయి? 5 కిలో అంటే 5 కిలోగ్రామ్స్, 2 కిలో 2 kilograms, 1 kilo 1 kilogram, 500 grams, 200 grams, 100 grams and 50 grams. ఇన్ని రకాల రాళ్ళు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. వీటికంటే ఎక్కువ కూడా ఉంటాయి. జనరల్గా ఇంతవరకు అయితే అందరి దగ్గర ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాహ్ క్యా ఖుష్బూ హై. వావ్ ఏమి సువాసన. బిల్లియోं को रोटी की महक आ रही थी. అంటే పిల్లులకి ఈ స్టోరీలో ఆ రొట్టె యొక్క స్మెల్ వచ్చినట్టుగా తుమ్హే కిన్ కిన్ చీజోं के पकने की महक अच्छी लगती है. మీకు ఏవేవి వస్తువులు వండేటప్పుడు అంటే ఎస్పెషల్లీ కుకింగ్ జరిగేటప్పుడు ఏ వస్తువులు లేదంటే ఏ ఫుడ్ ఐటమ్స్ స్మెల్ అనేది బాగా నచ్చుతుంది? సో దానికి ఆన్సర్ రాజ్మా, చోలే, షాహీ పన్నీర్, పకోడే, హల్వా, చావుమీన్ ఆది. సో ఇది మీరు ఆన్సర్లో రాసుకోండి. ఓకే, ఇది కాకుండా మీకు ఇంకా ఇంట్లో ఏమైనా ఫుడ్ ఐటమ్ స్మెల్స్ నచ్చితే కుకింగ్ జరిగేటప్పుడు అది కూడా ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. और किन किन चीजों की महक आती है जो खाने से जुड़ी नहीं है. మీకు ఇంకా ఏమేమి స్మెల్స్ నచ్చుతాయి అంటే ఫుడ్ ఐటమ్స్ కాకుండా అదర్ దెన్ ఫుడ్ ఐటమ్స్. జైసే లైక్ సాబున్ కి సుగంధ్, మీరు వాడే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ యొక్క స్మెల్ కానీ, జూతోకి పాలిష్ లేదంటే షూ పాలిష్ యొక్క స్మెల్ కానీ, అటువంటి స్మెల్స్ ఇంకా ఏమేమి మీకు నచ్చుతాయి? సో దానికి ఆన్సర్ ఎలా రాసుకోవచ్చు? పెట్రోల్కి గంధ్, పెట్రోల్ యొక్క స్మెల్ బాగుంటుంది కదా, చాలా మందికి నచ్చుతుంది అది. పౌడర్కి సుగంధ్, టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఫేస్ పౌడరు, దాని ఫ్రాగ్రెన్స్ అంటే దాని సువాసన కూడా బాగుంటుంది. ఫేస్ వాష్కి సుగంధ్, ఫేస్ వాష్ యొక్క సువాసన కూడా బాగుంటుంది. అండ్ సబ్జీ జల్నేకి దుర్గంధ్, అండ్ ఏదైనా కర్రీ మాడిపోతే దాని యొక్క దుర్వాసన అది కూడా ఒక్కోసారి తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆగే పీछे అంటే వెనక ముందు. సో ఈ క్వశ్చన్లో ముజే మెహక్ రోటీకి ఆతి అంటే దీన్ని అటు ఇటు జంబల్ చేసి రాయడం అయితే జరిగింది. ఇస్ వాక్యకో ఇస్ తరహ భీ లిఖ్ సక్తే హై. ఈ లైన్ని అంటే ఈ సెంటెన్స్ని ఈ విధంగా కూడా రాయొచ్చు, ముజే రోటీకి మెహక్ ఆతి అని. అలాగే ఇప్పుడు మీరేం చేయాలి? तुम भी इसी तरह नीचे दिए वाक्यों के शब्दों को आगे पीछे करके लिखो. ఇక్కడ కింద ఇచ్చి ఉన్న సెంటెన్సెస్ అయితే కరెక్ట్ వేలో రాయండి. లైక్ ఉసి కోజ్ మే మే భీ నిక్లీ, దానికి ఎలా రాయొచ్చు? మే భీ ఉసి खोज में निकली. नेक्स्ट रखी मेज पर है वो रोटी मेज पर रखी है. डरती थी उस तक जाने में डरती थी. मैं ले जाने तुझे न दूंगी, मैं तुझे नहीं ले जाने दूंगी. जो पहले देखे हक उसका है रोटी पर, जो पहले देखे उसका रोटी पर हक है. నెక్స్ట్ ఏక్ और బట్వారా. సో దీని ఆన్సర్ అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. ఏక్ और బట్వారా అంటే ఇంకొక పంపకం. ఏంటది? అగలే దిన్ దోనో బిల్లియోं को एक तरबूज मिला. నెక్స్ట్ డే మళ్ళీ రెండు పిల్లులకి కలిపి ఒక తర్బూజ్ అంటే ఒక వాటర్ మెలన్ అయితే దొరికింది. दोनों सोचने लगी इस तरबूज को कैसे बांटा जाए. ఆ రెండు పిల్లులు కూడా ఆలోచనలో పడిపోయినాయి. ఏమని? దీన్ని ఇప్పుడు ఎలా పంచుకోవాలి అని.
कि तभी फिर से బందర్ ఆ గయా. వాళ్ళు ఇలా ఆలోచించే లోపే ఆ కోతి అయితే మళ్ళీ వచ్చేసింది. ఆగే క్యా హువా హోగా, ఆ తర్వాత ఏం జరుగుండుండొచ్చు అది మీరు ఇక్కడ రాయాలి. సో దానికి ఆన్సర్ ఎలా చెప్పొచ్చు? ఉస్నే అంటే బందర్నే బిల్లియోं से कहा तरबूज मेरे पास लाओ. ఆ కోతి ఏమన్నది? ఆ వాటర్ మెలన్ అయితే నా దగ్గరికి తీసుకురండి. మే బరాబర్ బరాబర్ తుమ్ దోనో మే బాంట్ दूंगा. నేను చెరి సమానంగా మీ ఇద్దరికి పంచుతాను. बिल्लियों को बंदर की चालाकी के बारे में अच्छी तरह पता था. పిల్లులకైతే ఆ కోతి యొక్క తెలివితేటల గురించి ముందుగానే తెలిసిపోయింది. ఉన్హోనే ఫౌరన్ కహా నహి నహి, ఆ రెండు కూడా ఒక్కసారిగా అన్నాయి, వద్దొద్దులే, హమ్ అప్నే ఆప్ బాంట్ లేంగే, మాకు మేమే పంచుకుంటాంలే. అబ్ హమారీ బుద్ధి ఖోటీ నహి రహి, ఇప్పుడు మేమంతా మూర్ఖుల్లాగా ఏమీ లేము. హమారే అందర్ సమజ్దారీ ఆ గయి హే, ఇప్పుడు మాకు కూడా తెలివితేటలు అనేవి వచ్చేసినాయి నిన్ను చూసి. ఇతనా సుననా థా కి బందర్ చుప్చాప్ వహా సే ఖిసక్ గయా. ఇంత వినేసరికే కోతి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. బిల్లియా ఆపస్ మే తర్బూజ్ బాంట్కర్ ఖాలి. పిల్లులు రెండు కూడా ఆ వాటర్ మెలన్ని ఎంతో కొంత ప్లస్ మైనస్ కొంచెం అటు ఇటుగా పంచుకుని అయితే తినేసాయి. నెక్స్ట్ మాథా పచ్చి అంటే హెడ్ ఏక్ అన్నమాట. అంటే అదొక పజిల్ లాంటిది. ఏంటది? కట్టో బిల్లి బగీచే మే అప్నే భాయ్ బహనో కే సాత్ ఖేల్ రహీ థీ. ఈ కట్టో పిల్లి అనేది వాళ్ళ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్యలో అయితే ఇక్కడ ఆడుకుంటుంది. ఇతనే మే బందర్ నే ఉస్కి తస్వీర్ ఖీంచలి. అంతలోకే ఒక కోతి దాని యొక్క పిక్చర్ అయితే తీసేసింది. తస్వీర్ దేక్కర్ బతాओ ఇన్మే సే కట్టో బిల్లి కౌన్సీ హై. ఈ పిక్చర్ని అయితే చూసి చెప్పండి వీటిలో ఆ కట్టో పిల్లి అనేది ఎక్కడ ఉంది. సో పిక్చర్లో చూడండి డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా? ఇక్కడ దీని నెక్కి ఒక బ్యాండ్ లాంటిది ఉంది, అదిగోండి ఇక్కడ దీనికి కనిపిస్తుంది. సో ఇదే మీకు కావాల్సిన పిల్లి, కట్టో బిల్లి. ఓకే, నెక్స్ట్ ముఖోటే అంటే మాస్క్ అన్నమాట. సో बच्चों से ऐसा ही मुखौटा बनाने के लिए कहें. इसी प्रकार के अन्य जानवरों के मुखौटे बनाए जा सकते हैं. इन मुखौटों को पहनाकर उनसे अभिनय करवाएं. సో ఇది మీరు మీ ఓన్గా ఏదైనా చార్ట్ పేపర్ తీసుకుని ఈ పిల్లి ఫేస్ ఉన్న ఒక మాస్క్ అయితే తయారు చేయండి. ఇలాగే వేరే జంతువుల మాస్కులు కూడా మీరు తయారు చేయొచ్చు. సో అవి పెట్టుకుని మీరు ఎప్పుడైనా డ్రామాస్ అవి ప్లే చేయాలంటే క్లాస్లో అది చేయొచ్చు. ఓకే పిల్లలు, సో ఇంతటితో మన పార్ట్ 7 బందర్ బాంట్ యొక్క ఎక్సర్సైజ్ పార్ట్ అనేది మనం ఫినిష్ చేసుకున్నాము. ఇంకా ఇవి కాకుండా మీకు ఏదైనా ఈ లెసన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్ పిల్లలు.